అబ్రహాము 3 వ్యక్తులకి హాస్పిటాలిటీ చూపించి ఇలాగ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, తర్వాత పొందుకున్నాడు. మోషే ఇంటర్సీడ్ చేస్తున్నాడు, ప్రభువా ప్రజల మీద నీ కోపాన్ని దయచేసి నువ్వు త్రిప్పేసుకొని మమ్మల్ని అందరినీ కుటుంబంగా మీరు దీవించండి. ఇప్పుడు మనం చూస్తున్నాం బోయజు, నేను ఒక్కడిని బాగుపడ్డాను, నాకు ఒక్కటి ఎకరాల పొలం ఉంది, నేను దీవించబడ్డాను అనుకోవట్లేదు. తన కింద పని చేస్తున్న వారి పట్ల కన్సర్న్డ్గా ఉన్నాడు. ఎప్పుడైనా మనం అడిగామా అండి, ఎవరైనా భారం మోస్తున్నప్పుడు, వెయిట్స్ మోస్తున్నప్పుడు, పెయింట్ కొడుతున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు దాహం వేస్తుందా, ఆకలి అవుతుందా, మీ చేతన అవుతుందా, ఇది మోయగలుగుతారా, మీ వల్ల అవుతుందా, మీకు చేత కాకపోతే వదిలేసేయండి. కొంతమంది ఉంటారు, ఇంకొక గంట స్ట్రెచ్ చేయి అంటారు. చెప్పిన పని చెప్పి మనుషుల్ని కృంగదీస్తూ ఉంటారు, భారం పెడతా ఉంటారు, కష్టపెడతా ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన చేయాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. బోయాజ్ అదే చేస్తున్నాడు. ఆ యవనస్త్రాల యొక్క బాధను అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. కొంతమందికి కుటుంబాల్లో ఎవరైనా దుఃఖపడుతుంటే వారి బాధలు అర్థమే కావు, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించరు. వాళ్ళు మోస్తున్న భారం ఏంటి, వారు పడుతున్న కష్టం ఏంటి, ఇన్ వాట్ ఫేజ్ దే ఆర్ గోయింగ్ త్రూ, వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంత బాధపడుతుందో కొంతమందికి అర్థం కాదు. దేవుడు అంటున్నాడు, అది మెచ్యూరిటీ లేని జీవితం, అది మెచ్యూరిటీ కలిగిన జీవితంలోనికి రావాలి. మన మైండ్ సెట్స్ మారాలి. మనం కూడా బాధపడుతున్న కుటుంబాలు, బాధించబడుతున్న వాళ్ళు, పీడించబడుతున్న వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించే కృపని దేవుడు దయచేయను గాక. బోయాజు చూస్తున్నాడు, ఎవరి పర్స్పెక్టివ్లో, ఎవరి దృష్టికోణంలో, రూతు దృష్టికోణంలో నుంచి చూస్తున్నాడు. ఈ విధవరాలు యవనస్త్రాలు యజమానుని కోల్పోయింది,